దేవదూత లోపలికి వచ్చి, మరియా, నీకు శుభములు, నీవు పవిత్రాత్మ ద్వారా గర్భవతివై కుమారుని కని అతనికి యేసు అని పేరు పెట్టుదువు. యూదయ బెత్లెహేములో పశువుల పాకలో ప్రభు యేసు వారికి జన్మనిచ్చింది. ఆ ప్రాంతపు గొర్రెల వారికి దేవదూత, ఇదిగో మీకు మహా ఆనందకరమైన సువార్తమానము, నేడు రక్షకుడు మీకోసము దావీదు పట్టణమందు జన్మించెను అనే తనకు ఆనవాలు చెప్పడం జరిగింది. ఆ నక్షత్రంను చూస్తూ తూర్పు దేశ జ్ఞానులు నక్షత్రంను చూస్తూ ఆ పశువుల పాకకు యూదయ బెత్లెహేం గ్రామంకు వచ్చి యేసు ప్రభువుకు సాగిలపడి నమస్కరించి పూజించి కానుకలు సమర్పించారు. సేన సమూహం వచ్చి దూతలు యేసు ప్రభువును ఆశీర్వదిస్తూ ఆయనకు స్తోత్రం చేస్తూ ఆయనను పూజించారు. ఆ విధంగా అటు కన్న వాటిని విన్న వాటిని చూసినటువంటి గొర్రెల కాపరు ప్రభువును మయంపరుస్తూ వారి ఇంటికి తిరిగి వెళ్ళారు.